ఇటువంటిది ఈ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆమెకు చెందినటువంటి 11 ఫోన్లను ఈడీ సిబిఐ అధికారులకు కవిత గారు సరెండర్ చేశారు. మరో 16 ఫోన్లను ఈరోజు కవిత గారింటి నుండి సీజ్ చేశారనేటటువంటి అంశాన్ని ఈడీ అధికారులు ధృవీకరించారు. 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఫోరెన్సిక్ ల్యాబ్లలో మీరు ఎంత రికవరీ చేసినా కానీ 2 ఇయర్స్ లోపు డేటా కంటే ఎక్కువ రికవరీ చేసేటటువంటి టెక్నికల్ అవుట్ఫిట్మెంట్స్ మనకు టెక్నాలజీలో లేవు. ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు ఈ కేసును? మీరు ఒక అడ్వకేట్గా చెప్పాల్సిన అవసరం ఉంది ప్లీజ్. అంటే నాకు సామెత గుర్తొస్తుంది శ్రీశైలం గారు, తాయానాయ్ గిలాస్ పోడ్దియా అని ఓ సామెత ఉంది హిందీలో. అట్లా ఇప్పుడు ఏమైందంటే అసలు కుంభకోణం చాలా చిన్నది. ఇంతకుముందు ఇంద్రశోభన్ గారు కూడా చెప్పారు, 100 కోట్లు అనేది చాలా పీనట్స్ సమానం. 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది టీఆర్ఎస్ హయాంలో అని చెప్పుకుంటుంటే ఈ 100 కోట్లు చాలా చిన్నది ఓ రకంగా చెప్పాలంటే. అది కూడా ఇప్పుడు ఢిల్లీ మనకు మధ్య విధానం ఎట్లా ఉండే అంటే, గతంలో చాలా సార్లు చూశాను నేను, అక్కడ ప్రభుత్వ షాపులు ఉండేవి, ప్రైవేట్ షాపులకు మొట్టమొదటిసారి అనుమతిస్తూ ఎక్కువ శాతానికి అనుమతిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని అది కదా ఆరోపణ. కానీ గతంలో ప్రభుత్వమే నడిపే తమిళనాడులో కానీ ఢిల్లీలో కానీ పర్మిట్ హౌసెస్ ఉండేవి. పర్మిట్ లేకుండా మగవాళ్ళకు కూడా అమ్మడానికి వీలు లేదు, తాగడానికి పర్మిట్ లేకుండా ఇవన్నీ చాలా ఉండే. కనుక ఇక్కడ ఏమైందంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే క్రమంలో సౌత్ గ్రూప్ అనొద్దని కూడా మనకు సుప్రీంకోర్టే మొన్న అన్నది. అనవసరంగా ఒక ప్రాంతాన్ని అవమానించొద్దు, మాట్లాడితే సౌత్ గ్రూప్ అంటున్నారు, తీసేయండి ఛార్జ్ షీట్ లో నుంచి అని కూడా సుప్రీంకోర్టు అన్నది కూడా. అందుకని ఇక్కడ మీరు అన్నట్టు ఏమైందంటే రేపు పొద్దున రుజువు కావాలంటే 2 ఏళ్ల కంటే మించి మీరు కరెక్ట్ చెప్తుంది ఏంటంటే మనకు డేటా రికవరీ చేయడం కష్టం అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏఐ వచ్చినాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొంతవరకు రికవరీ చేయొచ్చు అని తెలుస్తున్నది మనకు. అది ఎంతవరకు టెక్నీషియన్ చెప్పాలి, నేను సాఫ్ట్వేర్ ఇప్పుడు కాదు, కానీ కొంతవరకు అది కరెక్ట్ అవుతుంది. రెండోది ఏమవుతుందంటే ఇక్కడ రాజకీయ కూడా ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. జనరల్ గా ఏమవుతుంది, రేపొద్దున అరెస్ట్ అవుతారు, రేపొద్దున బెయిల్ దొరుకుతుంది వాళ్ళ, కాకపోతే రేపు లేకుంటే సిసోడియా లాగా మరి సంవత్సరం జైల్లో ఉన్నారు కనుక మరి ఈమె అంత తీవ్రమైన నేరం చేసిందా లేదా అని దాన్ని బట్టి కోర్టు రేపు బెయిల్ ఎట్లా ఇస్తుంది అని చూడరు. ఎందుకంటే ఒక కేసులో A1కి బెయిల్ లభించి A3కి లభించకపోవచ్చు కూడా. ఎందుకంటే ఏ కేసు దాందే, ఏ వ్యక్తి దాందే కనుక రేపు కోర్టు తీర్పు ఎట్లా ఉంటుందో మనం ఊహించలేం. బెయిల్ వస్తుందా తర్వాత సంగతి. కానీ ఒక్కటి మాత్రం నిజమైందంటే శత్రువు మిత్రుడు అన్నట్టు ఇవాళ ఇద్దరికి, టిఆర్ఎస్ కు బీజేపీకి కామన్ శత్రువు ఎవరు రాష్ట్రంలో? కాంగ్రెస్ ను దెబ్బతీయాలంటే ఎట్టి పరిస్థితులలో ఎన్ని జిబ్బిక్కులు చేసినా సరే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు రావద్దు. అయితే బీఆర్ఎస్ కు వచ్చినా బీజేపీ భరిస్తుంది, బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్ భరిస్తుంది. కనుక ఈ స్ట్రాటజీలో ఈ అరెస్ట్ జరిగిందని నేను అనుకుంటున్నాను. నిన్నటి దాకా లేనిది ఇంత తొందర ఎందుకు వచ్చింది? రేపు నోటిఫికేషన్ వస్తుంది. నిజంగా చెప్పారంటే మోడీ గారు తన మార్కులు కోల్పోయింది అంటున్నాడు. మోడీ గారి వాళ్ళ ప్రసంగం ఎవ్వరు వినలే, మనం అందరం ఏం చేస్తున్నాం ఇక్కడే మాట్లాడుకుంటున్నాం, దీని చుట్టే తిరుగుతుంది. మీరంటే ఇఫ్తార్ విందు పెద్ద సమస్య కాకపోతే అధికారికంగా ఓ పండుగ ఇఫ్తార్ విందు ఇస్తున్నారు, అది ఎప్పుడైనా రేపైనా ఫోకస్ అవుతుంది. కానీ మోడీ గారు ఇవాళ తన పర్యటన ఒక రకంగా నష్టపరిచినట్టే లెక్క. మోడీ ఇక్కడ ఉండి ఢిల్లీ కామని పట్టుకుపోయిందంటే. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరి ప్రయోజనాలు ఒకటే, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి 1 సీటు ఎక్కువ పెరిగినా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీటు పెరిగితే బీజేపీకి నష్టం, బీఆర్ఎస్ పెరిగితే నష్టం లేదు. ఎందుకంటే ఆనాడైనా ఈనాడైనా మొన్నటి దాకా అన్ని విషయాలలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి చట్టబద్ధంగా మద్దతు ఇచ్చింది కదా. నోట్ల రద్దు నుంచి మొదలుకొని మొన్నటి దాకా. సరే ఈ 2 ఏళ్ళ నుంచి శత్రుత్వం అయింది, కానీ అంతకుముందు అయితే కలిసే ఉన్నారు కదా. అందుకని ఇప్పుడు బయట ఉన్న మిత్రులను అట్లాగే ఉంచుకోవడం బీజేపీకి అవసరం. మోడీ కూడా ఏం చేసిండు, మొన్నటి దాకా చూసుకుంటే మీకు తమ బలాల మీద ఆధారపడమే కాకు ఎదుటి వారి బలహీనతల మీద ఆధారపడాలి అని కూడా చెప్పిండు తన శ్రేణులకే. అబ్కా బాస్ 400 అని 370 అంటే నినాదంగా మిగిలిపోతూ మన బలం పెంచుకోవాలంటే కార్యకర్తల దగ్గర బొమ్మన్న 4 మన రూట్లలో పర్యటన అదే జరుగుతుంది. కనుక ఈ కేసులో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఎస్టాబ్లిష్ చేయడానికి మరొక ఆయుధాన్ని కాంగ్రెస్ కి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కేటీఆర్ గారిపై నమోదైనటువంటి కేసు గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదుపై ఇంకా అప్డేట్స్ తీసుకుందాం. ఓవర్ టు చందు. శ్రీశైలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. కవిష నివాసం వద్ద తమ విధులకు ఆటంకాలు కలిగించారని కూడా ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో హరీష్ రావు కేటీఆర్ కవిత నివాసానికి వచ్చారు. మొదట లోపలికి వారిని అనుమతించలేదు, చాలా సేపు గేటు బయటే ఉన్నారు. గేటు బయట పెద్ద ఎత్తున వివాదాలు చేశారు, అయినా లోపల పంపించారు. తర్వాత
కొద్దిగా ఒక పావు గంట తర్వాత వాళ్ళని లోపలికి అనుమతించారు. ఆ సమయంలో లోపలికి వెళ్ళినటువంటి కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటే కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేటీఆర్ చర్చించారు. అరెస్టు చేయమంటూనే సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారంటే కూడా వాళ్ళపై ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు కూడా వారిని హెచ్చరించారు. ముఖ్యంగా శుక్రవారం కావాలని వచ్చారంటూ కూడా నాకు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి ఎవరు రావద్దు అంటూ హుకుం జారీ చేస్తారా అంటూ కూడా వారిపై ఫైర్ అయ్యారు. ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అవకాశం లేదంటూనే అరెస్ట్ అని చెప్పడం పైన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా పెద్దగా అక్కడ ఈడీ అధికారులతో మాట్లాడిన పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఈడీ అధికారులు పంచాయత్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే పెద్ద ఎత్తున హైడ్రామా అయితే ఈ రోజు కవిత నివాసం వద్ద కనిపించింది. దాదాపు 1:40 నిమిషాలకు వచ్చిన ఈడీ అధికారులు దాదాపు 5 గంటల పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె అరెస్టు పెట్టి ఢిల్లీకి తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే కవిత నివాసం వద్ద మాత్రం చాలా ఉత్కంఠ వాతావరణం, ఉద్వేగ వాతావరణం కనిపించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు అక్కడ చేరుకొని కవిత అరెస్టు నిరసనగా ధర్నాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపించింది. రేపు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. కవితకు మద్దతుగా అక్కడే ఉండాలని కూడా నిర్ణయించుకుని ఉదయం కేటీఆర్ కూడా బయలుదేరి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. హరీష్ రావు కూడా వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. స్పీకర్ అంటే బంజారాహిల్స్ పోలీసులతో మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నం చేశారా చందు? అంటే కేసు నమోదు చేశారా? ఏ సెక్షన్లపై కేసు నమోదు చేశారన్న అప్డేట్స్ ఏమైనా తీసుకున్నారా? శ్రీశైలం ఇప్పటికైతే ఈడీ అధికారులు ఫిర్యాదు అయితే ఇచ్చారు. ఇంకా కేసు నమోదుపై మాత్రం పోలీసు అధికారులు ఎలాంటి వివరాలు అయితే వెల్లడించడం లేదు. ఒకవేళ కేసు పెడితే ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే విధులకు ఈడీ అధికారులు స్వతంత్ర సంస్థలు కాబట్టి అధికారులు ఖచ్చితంగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకునే సమయంలో ఎవరు ఆటంకం కలిగించినా కూడా పెద్ద కేసులే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఈ రేపు ఏమన్నా నోటీస్ ఇస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసుల నుంచి అయితే ఎలాంటి వివరాలు అయితే వెల్లడించలేదు. మొత్తంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే కవిత ఢిల్లీకి అయితే చేరుకోబోతుంది. ఇది ఆఫీస్ కి తీసుకోబోతున్నారు. మొత్తంగా రేపైతే కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ఢిల్లీకి బయలుదేరుతూ ఇప్పటికే చాలా మంది జాగృతి కార్యకర్తలు కూడా ఢిల్లీకి బయలుదేరే ప్లాన్ చేస్తుంటాం. రేపు నిరసనలకు కూడా పిలిపించిన నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే రాజకీయాల్లో మాత్రం కవిత అంశం హాట్ టాపిక్ గా మారింది. యస్ చందు, అంటే టోటల్ గా రేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు రేపు బంద్కు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానికి ఎలాంటి ఏర్పాటు కొనసాగే అవకాశం ఉంది? కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే అరెస్ట్ అయింది. కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి సమయంలోనే కేసీఆర్ నందినగర్ నివాసంలో కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావు, కేటీఆర్ నలుగురు కూడా భేటీ అయ్యారు. ఈడీ సంబంధించిన దర్యాప్తుపై కూడా వాళ్ళు దీనిపై ఆరా తీశారు. అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా వాళ్ళకి సమాచారం అయితే అందింది ఖచ్చితంగా కవితను అరెస్ట్ చేస్తారని. అదే సమయంలో ఈవినింగ్ సమయంలో హరీష్ రావు, కేటీఆర్ వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికి వచ్చారు. ఆ అరెస్ట్ ను మాత్రం వాళ్ళు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కావాలని కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ కుమ్మక్కయ్యే ఈ రోజు కవితను అరెస్ట్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టేందుకే, టీఆర్ఎస్ దెబ్బ కొట్టేందుకే ఇలాంటి కుట్రలు అమలు చేస్తున్నాయి. కుట్రలను మాత్రం ఖచ్చితంగా ఛేదిస్తాం. రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు ఖచ్చితంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. వెనక్కి అయితే తగ్గేది లేదంటూ కూడా కొత్తపేట హరీష్ రావు మాట్లాడారు. మరోవైపు చూసినట్టుగా రేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కూడా పిలుపునిచ్చారు. అయితే రేపు బంద్కు పిలుపుని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా రేపు ఎలక్షన్ కోడ్ అమల్లోకి సాయంత్రం మధ్యాహ్నం తర్వాత వస్తుంది. ఎందుకంటే రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది కాబట్టి ఆ బంద్కు మాత్రం పిలిపించే అవకాశం ఉండదు. కాబట్టి కావాలి నిరసన కార్యక్రమాలు ఉదయం మాత్రమే పిలిపించారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాలను కూడా పిలుపునిచ్చే పరిస్థితులు ఇప్పటికీ అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున నిరసనలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ చందు. మరిన్ని అప్డేట్స్ మేము సంప్రదిస్తాం. బండారు రామ్మోహన్ రావు గారు, దేశవ్యాప్తంగా కూడా లిక్కర్ కుంభకోణంపై ప్రకంపనలు అనేటటువంటివి సుమారు 8 రాష్ట్రాలలో కొనసాగించారు. ఇది భారతీయ జనతా పార్టీకి మైలేజ్ ఇస్తున్నటువంటి అంశంగా భావించుకోవచ్చా? లేదు అంటనంటే ఒక ఆధారాలు, ఒక ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని
ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలనుకునేటటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇది ఒక మంచి కేసుగా భావించుకోవచ్చా? అంటే ఈ కేవలము కోడిగుడ్డు మీద ఈకలు పెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కేసులు పెట్టి ఉడుకోవడం కాదు కదా, అరెస్ట్ చేయడం కాదు కదా. ఇప్పుడు లిక్కర్ విషయంలో కేంద్రానికి కూడా సంబంధం ఉన్నది. యాక్చువల్ గా ఎక్సైజ్ అనేది డిపార్ట్మెంట్ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా ఎక్సైజ్ డ్యూటీ కూడా వసూలు చేస్తున్నారు కదా. ఇది జిఎస్టీ పరిధిలోకి రాదు. యాక్చువల్ గా 1-2-3 మనకు పెట్రోల్ డీజిల్ అంటే ఇంధనం కానీ ఈ మనకు మద్యం కానీ జిఎస్టీ పరిధిలోకి రావడం లేదు. కానీ ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత వాటా పోతుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పనులు వసూలు చేస్తుంది కదా, ఎక్కువ వసూలు అవుతున్నాయని చెప్పే దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. నిజంగా మనం కోరుతుంది ఏంటంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఇట్లాంటి కుంభకోణాలు జరిగాయి నెంబర్ 1. ఇక్కడ ఏమైంది, పన్ను ఎగవేయడానికి ఒకటి విధానాలు మార్చి ప్రైవేటుకు ఈ షాపులు అప్పచెప్పడం అనేది ఢిల్లీ స్కామ్ లో జరిగింది. అది ఢిల్లీ స్కామ్ లో నిజంగా చెప్పాలంటే అవి రద్దు అయిపోయినాయి కూడా. అసలు అది వసూలైన తక్కువ, ఈ 100 కోట్ల అది ముందర పడ్డది. అందుకని నేను చెప్పాను కదా, ఖాయానాయి పియానాయి గలాస్ పోడదే అన్నట్టు జరిగింది. యాక్చువల్ గా ఫలితాలు ఎవరు పొందక ముందే షాపులన్నీ రద్దు అయిపోయినాయి. రద్దు చేసిన తర్వాతనే ఇప్పుడు ఈ కేసు నడుస్తుంది. కేసు అయితే పోదు కదా. ఒకసారి మనకు అడుసు దొక్కలేనా కాలు అడగలేనా, అడుసు దొక్కిరు వీళ్ళందరూ కూడా. తొక్కిన కాళ్ళు కడుక్కునే క్రమం చేసే క్రమంలో నిందితులు బయటపడ్డారు. ఇంతకుముందు పుల్లారావు గారు చెప్పినట్టు ఒకసారి నేరం చేసిన వాళ్ళు 5-6 ఉంటే దొంగలు ఏం చేస్తారంటే తనతో పాటు వాళ్ళు కూడా పోవాలనుకొని అప్రూవర్ గా మారుతుంటారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు దస్తగిరి ఏం చేస్తున్నాడు, అప్రూవర్ గా మరి చాలా మంది ఎంపీతో సహా గుంజాడు కదా. ఇది అంతే. అక్కడ ఏమైందంటే రాఘవరెడ్డి కానీ మాగుంట రాఘవరెడ్డి గారు కానీ వాళ్ళు లిక్కర్ వ్యాపారం వాళ్ళకి వృత్తి అది ఓ రకంగా చెప్పానంటే. అందుకని ఇక్కడ ఏమైందంటే ఈ ఢిల్లీ స్కామ్ కేసు ఒకటే కాదు, మిగతా స్కామ్లను గమనించి కేంద్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి, పరిష్కారం వరకు పెడతాం. ఎందుకంటే సమస్య ఎట్లాగా ఉంటుంది. దీనిలో ఏం చేయాలంటే దేశవ్యాప్తంగా ఈ మద్యాన్ని పెట్రోల్ డీజిల్ ని ఒక కొత్త స్లాబ్ సృష్టించైనా సరే, ఇప్పుడు 5 స్లాబులలో 25% మాక్సిమం స్లాబ్ ఉన్నది, దానిలోకి రావచ్చు. లేకపోతే 30% పెడితే లిక్కర్ ధరలు కూడా ఒక రకంగా మద్యం ధరలు కానీ అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు కానీ క్రమ పద్ధతిలో ఉండడానికి వీలవుతుంది. అది చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఏ కేసు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సాధ్యమైనంత వరకు దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. రెండోది కూడా చెప్తాను నేను శ్రీశైలం గారు. గతంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఏమన్నదంటే, సిబిఐని ఏమన్నదంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ కాదు, క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు, అది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఎద్దేవా చేసింది. ఇవాళ సేమ్ అదే పరిస్థితిలో బీజేపీ ఉందంటున్నారు. ఇవాళ ఈడీలు కానీ సిబిఐ కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా తన రాజకీయ